लेकिन कोई आदमी आए साहब 10 आदमी खड़े होकर छाती पीट रहे हैं, हाय 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 साहब ईरान को मार डाला, ईरान को मार डाला। अरे भाई इतना वो है तो चले जाओ ईरान, इसको जाना। हम हिंदुस्तानी हैं, हम भारतीय हैं, हम यहाँ सुकून से रह रहे हैं। 2 देशों के बीच में 4 देशों के बीच में जो लड़ाई हो रही है वो उनके अपने अंतर्राष्ट्रीय मुद्दे हैं, वो जानेंगे उसके लिए। వెల్కమ్ టు పల్లవి టీవీ। దేశం అటు ప్రపంచం మొత్తం యుద్ధం గురించే మాట్లాడుకుంటుంది। ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల గురించే చర్చ అంతా నడుస్తూ ఉంది। మొన్న ఈ మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా 2 కలిసి లేపేసినాయి। సో ఖమేనీ ఎప్పుడైతే నేల కొరిగిండో, ఖమేనీ గురించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన భారతదేశంలో యూపీ కావచ్చు, తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, కర్ణాటకలో బెంగళూరు కావచ్చు, ఇట్లా ప్రధాన సిటీల్లో కొంతమంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు, గుండెలు బాదుకున్నారు। ఎందుకంటే ఖమేనీని చంపేశారు అంటూ ఆందోళనలు, గుండెలు బాదుకోవడం, నిరసనలు తీయడం, ర్యాలీలు తీయడం, ఇదంతా పెద్ద హంగామా చేశారు। అసలు ఖమేనీ ఎవడు, ఇరాన్కు మనకున్న సంబంధం ఏంది, ఇదంతా ఏది పక్కన పెట్టి ఖమేనీ కోసం వీళ్ళంతా గుండెలు బాదుకున్న పరిస్థితి। దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది। ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా ఖమేనీకి ఫేవర్గా పోస్టులు, ఇరాన్కు ఫేవర్గా పోస్టులు। సో ఇదంతా తతంగం నడుస్తూ ఉంది। ప్రస్తుతం రంజాన్ మాసం కదా, రంజాన్ మాసం సందర్భం చివరి శుక్రవారం ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యూపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది। ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆఫీసరు పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే కామెంట్ చేసిరో ఆ కామెంట్స్ మీద యూపీ కాదు ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది। అసలు ఆ ఆఫీసర్ ఎవరు, అతను ఏం కామెంట్ చేశాను అనేది ఒకసారి చూస్తే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ ఆఫీసర్ పేరు కుల్దీప్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, స్పోర్ట్స్ కోటా నుంచి జాబ్ వచ్చింది మనకు సంబాల్ జిల్లా। యూపీలో సంబాల్ ప్రాంతం అంటే కొంత సెన్సిటివ్ ఏరియా। సంబాల్ జిల్లాలో అస్మోలి సర్కిల్ ఏదైతే ఉందో అస్మోల్ సర్కిల్ బాధ్యతలు చూస్తున్న పోలీస్ ఆఫీసర్గా ఇతను ఉన్నారు। అయితే రీసెంట్గా ఈ శుక్రవారం రోజు ప్రార్థనలు ఉంటాయి కదా, శుక్రవారం కంటే ముందు రోజు ఒక పీస్ మీటింగ్ ఏర్పాటు చేశారు, అంటే శాంతి సమావేశం। ముస్లిం మత పెద్దలు ఉంటారుగా, ఆ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలందరినీ పిలిచి, బాబు ఈ రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మీరు ఎక్కడ రోడ్ల మీద ప్రార్థనలు చేయొద్దు, ఎందుకంటే మీరు ప్రజారావానికి అడ్డు రాకూడదు, మీ ప్రార్థనలు ఏమున్నా మీరు మసీదులో చేసుకోండి అని చెప్పారు। సో ఇదే సమయంలో చాలామంది సంబాల్ ప్రాంతంలో ఇటీవల ఖమేనీ ఏదైతే హత్యకు గురైన ఆ వార్త ఉంది కదా, ఆ వార్తను వీళ్ళు పోర్ట్రేట్ చేస్తూ, ఆ వార్తకు అనుకూలంగా ఆ వార్త మీద వీళ్ళ నిరసనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు। సో ఈ ఇష్యూ మీద కూడా కుల్దీప్ కుమార్, డిఎస్పీకి కుల్దీప్ కుమార్ స్పందించారు। ఆయన ఏమన్నారంటే, लेकिन कोई आदमी आए साहब 10 आदमी खड़े होकर छाती पीट रहे हैं, हाय 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 साहब ईरान को मार डाला, ईरान को मार डाला। अरे भाई इतना वो है तो चले जाओ ईरान, इसको जाना। भाई अगर इतनी दिक्कत है तो आप बैठ जाओ जहाज में, जब जहाज लेने जा रहा है वहाँ ईरान में फंसे हुए भारतीयों को, तो जहाज में बैठ जाओ और चले जाओ, और जाओ लड़ो ईरान की तरफ से, लौट के आ जाओ। कोई भी किसी प्रकार के किसी देश के विरोध में, किसी के विरोध में कोई स्लोगन, कोई पट्टी, कोई नारा ये नहीं होना चाहिए। हम हिंदुस्तानी हैं, हम भारतीय हैं, हम यहाँ सुकून से रह रहे हैं। 2 देशों के बीच में 4 देशों के बीच में जो लड़ाई हो रही है वो उनके अपने अंतर्राष्ट्रीय मुद्दे हैं, वो जानेंगे उसके लिए। ఖమేనీ కోసం గుండెలు బాదుకునే మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరు ఫ్లైట్ ఎక్కి ఇరాన్కి వెళ్ళండి, ఇరాన్కి వెళ్ళి యుద్ధం చేయండి, కానీ ఇక్కడ మాత్రం శాంతి భద్రతల సమస్య తలెత్తేలా ఎట్లాంటి పోస్టులు పెట్టకూడదు అని ఖరాఖండిగా చెప్పేశారు। ఇప్పుడు ఏదైతే పీస్ కమిటీ మీటింగ్లో కుల్దీప్ కుమార్ ఏదైతే మాట్లాడిన కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారినాయి। సోషల్ మీడియాలో నేషనలిస్టులు అంతా ఆయన తీరును పొగుడుతూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు। సో మనకేంటంటే ఒక వర్గానికి సంబంధించి ఏ పండుగలు వచ్చినా కానీ పోలీసుల ఆంక్షలు ఉంటాయి మన దేశంలో ఎక్కడ చూసినా। ముఖ్యంగా హిందువుల పండుగలకు సంబంధించి నవరాత్రులు వస్తే మైక్ పెట్టద్దంటారు, హనుమాన్ ర్యాలీ తీస్తే, హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ తీస్తే ఒప్పుకోరు, శివాజీ ర్యాలీ తీస్తే రాళ్ళు విసురుతారు, సో రామనవమి ర్యాలీ తీస్తే రాళ్ళు విసురుతారు। సో ఇట్లాంటి సందర్భాలు అనేకం ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకో, పోలీసులు అసలే ఈ హిందువులకు కొంత పుర ఉన్న సందర్భాలు చాలా తక్కువ। కానీ ఇప్పుడు కుల్దీప్ కుమార్ ఖరాఖండిగా మీరు ఏ ప్రార్థనలు ఉన్నా మీరు లోపల చేసుకోరు, ఒక్కరు బయట కనిపించినా బాగుండదు, మీరు మొత్తం మసీదులోనే మీ ప్రార్థనలు చేసుకోండి, బయట ఎవరు కనిపించొద్దు,
ఎవరైనా పోస్టులు పెట్టినా, ఎవరైనా ఆందోళన చేసినా, కమేనీ కోసం గుండెలు బాదుకొని ఆందోళన చేసేవారు ఎవరున్నా వెంటనే వెళ్ళిపోండి, మీరు ఇరాన్ వెళ్ళిపోండి, ఇరాన్ యుద్ధంలో పాల్గొనండి, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, మొహమాటం లేదని కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అతన్ని చాలా మంది దేశవ్యాప్తంగా ప్రశంసిస్తూ ఉన్నారు అతని ధైర్యానికి. సరే, పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఒక వర్గానికి ఫేవర్ చేస్తూ అరే వాళ్ళ గురించి అగెనిస్ట్ గా మాట్లాడితే ఏం జరుగుతుందో అనే భయాందోళనలో చాలా మంది పోలీసులు ఉంటారు. కానీ ఇక్కడ కుల్దీప్ కుమార్ మాత్రం అట్లా కాదు. ఈయన స్పోర్ట్స్ మెన్, రెజ్లరు, స్వయంగా రెజ్లరు. 2005లో అర్జున్ అవార్డు వచ్చింది, 2001లో లక్ష్మణ్ అవార్డు వచ్చింది. సో స్పోర్ట్స్లో కొంత స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, కొంత ధైర్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అతను ఆ ధైర్య సాహసాలను తన డ్యూటీలో భాగంగా ఈ ఏదైతే పీస్ సమావేశం ఉందో పీస్ సమావేశంలో చాలా స్పష్టంగా ఎట్లాంటి మొహమాటం లేకుండా, ఎవరికి భయం బెదురు లేకుండా వాళ్ళకు చెప్పాల్సినంత చెప్పేశారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా అక్కడ ప్రార్థనలు చాలా ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి. సో దేశమంతా, అటు యూపీ కావచ్చు, ఇప్పుడు దేశం కావచ్చు, కుల్దీప్ కుమార్ గురించి, డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ కుమార్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.